ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక 2 రోజుల క్రితం అనుకుంటా తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్, ఇప్పుడు ఆయనకి ఏమీ పార్టీ పదవి లేకపోయిండొచ్చు, గతంలో అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎస్ఎస్ మాల్కు సంబంధించి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, ఎస్ఎస్ మాల్ అంటే ప్రజలారా వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్చెంట్ ఎదురుగా ఉండేది కొరపాడు రోడ్డు. మేము రాజన్న భోజనం పెట్టినాం కదా, దాని పక్కన ఉండేది ఎస్ఎస్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్. అది అందుకు సంబంధించి మున్సిపాలిటీకి కట్టాల్సిన డబ్బులు వాళ్ళు కట్టలేదని, ఆ కట్టకపోవడానికి కారణం నేను అవినీతికి పాల్పడినానని 2,50,00,000 రూపాయలు నేను లంచం తీసుకున్నానని చెప్పి ప్రవీణ్ నా పైన ఆరోపణలు చేసినాడు. ఆరోపణలు చేయడమే కాకుండా ఇంకా కొన్ని అనవసరమైన మాటలు కూడా రాజకీయపరమైన కోణంలో కాకుండా వ్యక్తిగతమైన కోణంలో కూడా నా బిడ్డ పెళ్లికి లెక్కలేదు ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడారు. రైట్, అది వాళ్ళ యొక్క సంస్కారానికి నేను వదిలేస్తా. ఇంకొకటి ఏం మాట్లాడినాడంటే, ఆయన నేను ఆరోపణ చేస్తానా కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు సమాధానం ఇయ్యాలా రాచమల్లు అని అడిగినాడు. నేనే సమాధానం ఇస్తానప్ప ప్రవీణ్, నీ కోరిక మేరకు, నీ అభ్యర్థన మేరకు, ముద్దుగా నువ్వు మాట్లాడిన ప్రేమపూర్వకమైన మాటలకు నేనే సమాధానం ఇస్తాను. స్వీకరించు నా సమాధానం. ప్రజలు కూడా తెలియాలి కదా. అందులో నువ్వు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఊరికే ముందు మాటలు చెప్పి మళ్ళీ తర్వాత ఈ విషయమే చెప్తా ప్రజలారా. ఎస్ఎస్ మాల్కు సంబంధించి నేను అవినీతికి పాల్పడినాను. రెండవది, నేను ఒక ఫెయిల్యూర్ లీడరు. మూడవది, బంగారెడ్డి మీ బావ కోసం అంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావని అందరిని అడుగుతుంటావు కదా, మీ బావ ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా బంగారెడ్డి? అదొకటి. మూడవది, నా వలన అభివృద్ధి ఆగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఇవి ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటలు. అన్నిటికీ సమాధానం చెప్తా ప్రవీణ్. నీకోసం కాకపోయినా ప్రజల కోసమైనా చెప్తా. నా వ్యక్తిత్వాన్ని, నా నిజాయితీని మరొక్కసారి ప్రజలకు చెప్పుకునే దానికోసమే చెప్పాలా కాబట్టి చెప్తా. మొట్టమొదట ఎస్ఎస్ మాల్కు సంబంధించి ప్రజలకు అర్థం కావాలా. ఎస్ఎస్ మాల్ ఎవరిది అంటే, పక్కాగా చెప్పాలంటే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, వారికి సంబంధించినటువంటి అనునీయులు, అంటే వారి మిత్రులు, సహచరులు, రాజకీయంగా వారికి ఉపయోగపడే వాళ్ళు, వ్యాపారంలో భాగస్తులు, వీళ్ళందరూ కలిసి ఎస్ఎస్ మాల్ను 2014-19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టినారు. దానికి భూమి పూజ చేసినది కూడా వరదరాజిరెడ్డే. ఆ భూమి పూజకు ఎమ్మెల్యే హోదాలో కూడా నన్ను ఆహ్వానించలే. అది వారి సొంత విషయం, వ్యాపారం కాబట్టి. రైట్, కట్టినారు. ఏ ఎస్ఎస్ మాల్ అయితే నిర్మాణం జరిగిందో దానికి సంబంధించిన బాకీ గురించి ప్రవీణ్ మాట్లాడుతున్నాడు. ఏం బాకీ అంటే ప్రజలారా, ఏ గృహమైనా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా, వాణిజ్య సముదాయమైనా మనం నిర్మించేటప్పుడు మున్సిపాలిటీకి పోయి టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా మనం నిర్మించబోయేదానికి ప్లాన్ అప్రూవల్ అడుగుతాం. ఇదిగో నేను ఇట్లా కట్టుకోబోతానా, నాకు మీరు అంగీకారం తెలపండి అని చెప్పి మున్సిపాలిటీ వారు మనకు ఇది ఇట్లా కట్టుకోవాలా, బయట ఇట్లుండాలా, లేకుంటే షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి కింద ఇది ఇట్లుండాలా, లేకుంటే పార్కింగ్ ఇట్లుండాలా, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్తారు. దాని ప్రకారం మనం నిర్మించుకోవాలి ప్రజలారా. ఈ ఎస్ఎస్ మాల్కు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అట్టనే ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చినారు. అయితే ఎస్ఎస్ మాల్ వారు కానీ, ఈ ఊర్లో ఉండేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ 199 మంది మున్సిపాలిటీ యొక్క నిబంధనలకు లోబడి వీరిచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా కాస్త డీవియేషన్ అంటే పక్కకు జరిగి, అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలతో నిర్మాణం చేపడుతున్నారు. ఇది సర్వసాధారణము, సహజమైన విషయం. మనమేం అర్థం చేసుకోండి, ఇల్లు కట్టుకుంటున్నాం, వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఎక్కడో చోట మనం మార్పు చేసి మనకు అనుకూలంగా కట్టుకుంటాం. దీన్ని ఏమంటారు? పురపాలక సంఘ భాషలో
డీవియేషన్ అంటారు. తెలుగులో అయితే అనధికారపూర్వకమైన అక్రమ నిర్మాణ కట్టడాలు అంటారు. తెలుగు భాషలో అనధికారపూర్వకమైన అక్రమ నిర్మాణ కట్టడాలు అంటారు. అట్లా కట్టుకుంటే ఎట్లా? దీనికి ఒక చట్టం ఉంది కదా, అట్లా కట్టుకోకూడదు కదా. అట్లనే ఎస్ఎస్ మాల్ వారు కూడా వారి స్వతంత్రంగా డీవియేషన్ చేసినారు. అంటే కట్టాల్సిన పద్ధతి కాకుండా స్వతంత్రంగా వాళ్ళకు కావాల్సిన పద్ధతి కట్టినారు. దానికి మున్సిపల్ చట్టం ఏం చెప్తాది అంటే గన అట్లా నిర్మించిన వాటికి తెలుగుదేశం పార్టీనే ఒక జీవో తీసుకొచ్చింది 2018లో. ఏమని? ఇట్లా ఎవరైనా అక్రమ అనధికారకంగా నిర్మాణాలు చేపడితే వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునే దానికోసం, అంటే రెగ్యులరైజ్ అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించి ఏమైతే కట్టుకున్నారో తిరిగి మళ్ళీ మీరు చట్టం పరిధిలోకి వచ్చి సొక్కం అనిపించుకోవాలా అనుకుంటే గన బీపీఎస్ అనే ఒక స్కీమ్ తెచ్చినామన్నారు. బీపీఎస్ అంటే గన బిల్డింగ్ క్లీనరైజేషన్ స్కీమ్. అంటే ఎవరైతే అక్రమంగా అనధికారంగా కట్టుకున్నారో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏ ఫ్లోర్ ఏ పద్ధతిలో నువ్వు ఎంత కట్టినావు అనధికారికంగా అని చెప్పి దానికి నువ్వు చెల్లించాల్సిన డబ్బును వేస్తాడు. ఆ డబ్బును నువ్వు బీపీఎస్ సిస్టంలో కట్టాలా. కడితే ఓకే, రెగ్యులరైజ్ అయిపోతావు. ఎస్ఎస్ మాల్ వారు కూడా టౌన్ ప్లానింగ్ యొక్క అప్రూవల్కు విరుద్ధంగా వారు స్వతంత్రంగా కట్టుకున్నారు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫ్లోర్ను చెక్ చేసినారు. చెక్ చేసి ఇది ఏ ఫ్లోర్లో ఎంత డీవియేషన్ చేసినారని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినది. ఏ ఫ్లోర్లో ఎంత డీవియేషన్ ఫ్లోర్కు ఆ ఫ్లోర్కు డీవియేషన్ చేసిన ప్రకారము ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి మున్సిపాలిటీ చెప్తాది. ఎంత డబ్బులు కట్టాలా అని చెప్పినారు ఆనాటికంటే జనవరి 25 సంవత్సరం 21 తేదీ నాటికి 2025 జనవరి నెల 21 తేదీ నాటికి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఇది బీపీఎస్ స్కీమ్ కింద ఇది వాళ్ళు ఇచ్చినది ఎంత? 5,84,49,267. ఎప్పటికి? 21 సంవత్సరానికి. 18 సంవత్సరంలో ఇచ్చినప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికి 3,12,00,000. మున్సిపాలిటీ వారు ఎస్ఎస్ మాల్కి ఇచ్చినది ఇది 3,12,00,000 కట్టాలా అని ఇచ్చినారు. ఎందుకు? నువ్వు టౌన్ ప్లానింగ్ యొక్క ప్లానింగ్కి విరుద్ధంగా కట్టినావు కాబట్టి ఈ 3,12,00,000 రూపాయలు వాళ్ళు కడితే గన బిల్డింగ్ రెగ్యులర్ అయిపోతుంది. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సినది ఇంకో సత్యం ఉంది. ఏ ఎస్ఎస్ మాల్ అయినా ఏ వాణిజ్య సముదాయమైనా ఏదైనా సరే నువ్వు కట్టేటప్పుడు ఆ స్థలములో నిర్మించబడినటువంటి ఎన్ని అంతస్తుల భవనమైనా మొత్తం ఆ ప్రాపర్టీ అంతా 10% ఆస్తి మున్సిపాలిటీ పేరుతో మార్టిగేజ్ కాబడుతుంది. ఇది ఇంపార్టెంట్ ప్రజలారా. ఎస్ఎస్ మాల్ యొక్క ఆస్తి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లకు సంబంధించి స్థలం దేకీలు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు 10% ఆ ఆస్తి పురపాలక సంఘం ప్రొద్దుటూరు వారి యొక్క ఆధీనంలో మార్టిగేజ్ చేయబడి ఉంటుంది. కారణం, నువ్వు ఏ రోజైతే వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు కానీ వాళ్ళకు చెల్లించాల్సిన అనధికార అక్రమ నిర్మాణానికి బీపీఎస్ పద్ధతిలో చెల్లించాల్సిన డబ్బు కానీ ఇవన్నీ నువ్వు చెల్లిస్తావో చెల్లించినప్పుడు నీకు ఓసీ ఇస్తారు. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే కనుక నీ యొక్క ఆస్తిని, నీ యొక్క గృహాన్ని, వాణిజ్య సముదాయాన్ని నీ ఆధీనంలోకి తీసుకునే అర్హత నీకు కల్పిస్తాను అంటారు. ఆ ఓసీ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ పేరుతో ఉండబడిన ఆ 10% మార్టిగేజ్ రిలీజ్ కాబట్టాలి. ఇది ప్రజలారా. మరి ఎస్ఎస్ మాల్ ఆస్తి కూడా 10% మున్సిపాలిటీ పేరుతో ఉంది. వాళ్ళు 3,12,00,000 కట్టలే. వారికి నోటీస్ ఇచ్చినారు. మల్లికార్జున యాదవ్ అనే మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినారు. అయ్యా నువ్వు ఇంత డబ్బు కట్టాలా, నువ్వు కట్టకపోతే నీకు వడ్డీ భర్త అంటుందని చెప్పినారు. ఆ 3,12,00,000 ఇప్పటికి అది 21 సంవత్సరానికి 5 కోట్ల చిల్లర అయింది. ఇప్పటికి అది 9 కోట్ల 8 కోట్లు అయి ఉంటుంది. అంటే నువ్వు కట్టనంత మాత్రాన తప్పించుకునేది ఏమీ లేదు. నీ జుట్టు తీసుకుపోయి మున్సిపాలిటీ చేతిలో పెట్టినావు, వడ్డీ లేఖలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, రాబట్టొచ్చు కదా, మన పిఎన్ఆర్ దగ్గర పోయి ఆమెను అల్లరి చేసి రాబట్టినారు కదా, ఇది ఎందుకు రాబట్టకూడదు అంటారు. పిఎన్ఆర్ కట్టాల్సినది పన్ను అన్నా, బీపీఎస్ కాదు, పన్ను కట్టాల. మున్సిపాలిటీకి కట్టాల్సిన పన్ను రూపంలో కట్టాల్సినది రాబడతారు. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ రూములలో బాడెక్కుండి బాడె కట్టకపోతే వడ్డీ వ్యాపారస్తు రాబట్టేట్టు రాబడతాడు. వాళ్ళ కట్టాల్సిన పన్ను అయితే గన రాబడతాడు. కానీ బీపీఎస్ డబ్బుకైతే అట్లా రాబట్టేదానికి పోలేడు. ఎందుకు పోలేడు అంటే గన వాడు ఇవ్వకపోతే మూత వేయాలంటాడు. మూత వేస్తే గన ఆ ఎస్ఎస్ మాల్లో ఉండబడిన అన్ని ఫ్లోర్ల రూములు ఎన్నైతే ఉన్నాయో
వాళ్ళంతా పన్ను కడుతున్నారు కదా, పన్ను రాదు. ఎప్పుడైతే బీపీఎస్ డబ్బు అక్రమ అనధికార నిర్మాణాన్ని చేపట్టి మీరు కట్టాల్సిన డబ్బు మీరు కట్టకుండా ఉంటే ఆ డబ్బుకు వడ్డీ ఏ విధంగా పడుతుందో అదే విధంగా బీపీఎస్ డబ్బులు చెల్లించకపోతే ఆ మాల్లో ఉండబడినటువంటి ఏ షాపింగ్ రూమ్కైనా కానీ రూపాయి కట్టాల్సిందే పన్ను ₹2 కట్టాలి. దానికి బీగం వేసే మున్సిపాలిటీకి నష్టమా లాభమా? నష్టం. పన్ను ఆగిపోతుంది. పన్ను ఆగిపోతే మున్సిపల్ ఖజానాకు బొక్కబడుతుంది. మున్సిపల్ ఖజానాకు నష్టం జరిగితే మున్సిపల్ కమిషనర్ను ఇంటికి పంపిస్తారు. అందువలన ఏ మున్సిపల్ కమిషనర్ అయినా కానీ మీ ఆస్తి మా పేరుతో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నోటీస్ ఇస్తాడు. నువ్వు బాకీ ఉండే బీపీఎస్ డబ్బులు ₹3,12,00,000 వడ్డీ పడుతుంటుంది. నీ లోపల ఉండే రూములకు ₹1కి ₹2 పన్ను రాబడుతుంటారు. నువ్వు తప్పించుకొని మా దగ్గర నుంచి పోగలిగినది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఇది వ్యవహారం. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ₹3,12,00,000 వాళ్ళు బీపీఎస్ ద్వారా మున్సిపాలిటీకి బకాయి ఉంటే నాకు 2.5 కోట్లు లంచం ఇచ్చినారంట. 3 కోట్ల బాకీకి 2.5 కోట్లు లంచం ఇస్తారా? నాకు 2.5 కోట్లు లంచం ఇచ్చినారు, బానే ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినారా? ఇయ్యలే. వాళ్ళ బాకీ రద్దు అయిందే? రద్దు కాలే. అంటే వాళ్ళ బాకీ రద్దు కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా 3,12,00,000 బాకీ మున్సిపాలిటీలు అట్నే ఉంటూ నాకు 2.5 కోటి లంచం ఇస్తారా? ఎవరబ్బా వాళ్ళు అంత అమాయకులు పొద్దుటూరులో? ఈరోజు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా. ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించి ఒక్కరికి కాదు నోటీస్ ఇవ్వాల్సింది మున్సిపల్ కమిషనరు. ఓనర్ ఒకడు కాదు, ఇంతమంది ఉన్నారు. కారణం, ఆ షాపింగ్ మాల్లో రూములు 46 నెంబరు, 47 నెంబరు, 50 నెంబరు రూమ్ ఉంటే ఎవరు వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయిపోయినాయి. మరి 3,12,00,000 బాకీ ఉంటే 2.5 కోట్లు లంచం ఇస్తారా? 2.5 కోట్లు లంచం ఇస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందే? రాలే. రద్దు అయిందే బాకీ? రద్దు కాలే. ఇది సమంజసమైనటువంటి అవినీతి ఆరోపణ ప్రవీణ్. పోనీ ఇదేమన్నా మా మిత్రులదే? ఇదేమన్నా నా బంధువులదే? నా రాజకీయ ప్రత్యర్థులది. నా రాజకీయ ప్రత్యర్థికి సహాయం చేసే వ్యాపారస్తులది. అది ఇంకా చేతనైతే వాళ్ళకు నేను కీడు చేయాలా. నేను కీడు చేసేవాని కాదు, లంచం తీసుకునేవాని కాదు. ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్ చట్ట ప్రకారం ఏ విధంగా ప్రయత్నించాలో ఆ విధంగా ప్రయత్నిస్తాడు. మరి నేను నీ మాదిరి ఆరోపణ చేయాలంటే, నేను అప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను రాబట్టలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది. మీ వరదరాజరెడ్డి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అంటారు. నన్ను ధర్నా చేయమన్నావు, బాగానే ఉంది, ధర్నా చేసి లెక్క రాబట్టన్నావు. నేను ధర్నా చేసా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా. మీరు అధికార పక్షంలో ఉండే నాయకులుగా మీరేం చేస్తారబ్బా? గోవాకు పోతారా? చిల్లు అవుతారా? లేకుంటే క్యాష్ను ఆడతారా? లేకుంటే పల్లపాడు మహేష్ వచ్చి కొన్నాటికి మీకు కాంట్రాక్ట్ ఒప్పందాల మధ్య కుదుర్చుకొని 20 లక్షలు 30 లక్షలు పనులకు ఇచ్చా అంటే ఎంచుకొని కట్టలు కట్టుకుంటారా? మీకు లోకేష్ అంత ముఖ్యం కదా. లోకేష్ దగ్గర లెటర్ ఇచ్చి కలెక్టర్కు ఫోన్ చేసి ఆ బీపీఎస్ లెక్క రాబట్టాలని సెకండ్ మీద కలెక్టర్ కమిషన్ చెప్తే కమిషనర్ పోయి లెక్క రాబడతాడు కదా. మరి 2 ఏళ్ళు అయింది. లోకేష్ నువ్వు ఆత్మ కదా, రాబట్టలేదే. మీ ప్రభుత్వం పెట్టుకొని లెక్క రాబట్టలే. మీ అధికార పార్టీ ఎమ్మెల్యే భారతీయుడు, ఆయన నీతికి నిజాయితీకి మారు పేరు నంద్యాల వరదరాజిరెడ్డి, ఆయన రాబట్టలే. నువ్వు లోకేష్కి ఆత్మ అని చెప్తావు, నువ్వు రాబట్టలే. మరి నన్ను నడిపిన దెబ్బ నాకు తెలియకడుగుతా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రవీణ్, నువ్వు నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కారణం చెప్తా. నువ్వు వాస్తవాన్ని మాట్లాడాల్సింది వరదరాజిరెడ్డిని, వరదాడి కొడుకు కొండారెడ్డిని మాట్లాడాలా. వాళ్ళకి సంబంధించింది ఎస్ఎస్ మాలు. ఎందుకంటే పైన మల్టీ సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. అవి కొండారెడ్డియే. ఇంకా నిర్మాణం జరగాలి. నిర్మాణం జరిగి ఎప్పుడోసారి ఓపెన్ చేసుకుంటారు. కొండారెడ్డి పైన సినిమా థియేటర్లో ఎస్ఎస్ మాల్లో ఆయన రిజిస్ట్రేషన్ కాగితంలో నేను చదివినే ఎవరు విమర్శించాలా? ప్రవీణ్ విమర్శిస్తే కొండారెడ్డికి సంబంధించిన వాళ్ళే కట్టింది, కొండారెడ్డి వాళ్ళే కట్టినది అంతా వాళ్ళదే. వాళ్ళు లెక్క కట్టాలా. 9 కోట్లు బాకింది, కట్టకొని ఉండారు. మళ్ళీ వరదాడి నీతిపరుడు కదా, ఇన్ని మాటలు చెప్తుంటాడు. బీబీఎస్ డబ్బులు రాబట్టమను 2 ఏళ్ళు అయింది కదా అని చెప్పి వరదరాజరెడ్డిని విమర్శించాలా, కొండారెడ్డిని విమర్శించాలి. ఏం భయం? ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను నువ్వు విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషన్ను విమర్శిస్తే పైన నీకు తలంటి స్నానం చేపించారు. ఆ తలంటుతారు కాబట్టి భయపడి నువ్వు విమర్శించలేకుండా. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైనది, నాకు అర్థమైనది ఏంటంటే ప్రజలారా, ఇతను ఆ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన డబ్బు రాబట్టాలనే కోరిక ఉంది, కొండారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలనే కోరిక ఉంది. అయితే నేరుగా వాళ్ళని విమర్శించడానికి శక్తి లేక, ధైర్యం లేక పిరికి పొంద కాబట్టి నన్ను సొడ్డు పెట్టి మాట్లాడుతున్నాడు. ఎందుకు నా బామర్ది ప్రమాణం చేయాలా ప్రవీణ్? నాకు తెలియగలుగుతా. నా వ్యక్తిగత జీవితానికి, నా రాజకీయ జీవితానికి బంగారెడ్డికి
ఒక హద్దు వరకు సంబంధం ఉంటుంది. ఒక హద్దు దాటితే నేను లెక్క తీసుకునే లేదా పాపం వానికటి తెలుస్తుంది, తెలుసు కదా. ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నించాలా, ప్రమాణం చేస్తే నేను ప్రమాణం చేయాలా, వానికటి తెలుసు పాపం. అందులో వాడు లెక్క, నేనన్నా లెక్క అంటే ఎక్కడన్నా ఏదన్నా ఇతరులకు మేలు చేసి 10 రూపాయలు వచ్చి తీసుకొని 11 రూపాయలు నీటి రోజు ఖర్చు పెడతా. నా బామర్ది అట్లోడు కూడా కాదు. నేను అవినీతి చేయను. వ్యాపారం చేసో ఎవరికైనా ఏదైనా ప్రయోజనం, చట్ట ప్రకారం ప్రయోజనం చేసి సంతోషంగా నువ్వు డబ్బులు ఇచ్చే తీసుకుంటే తీసుకొని ఆ డబ్బు బీదోళ్ళకైనా పంచుతానేమో. నా బామర్ది అట్లా కూడా చేయడు. కఠినం వాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. అందుకే ఈ రోజు కూడా పేదరికంలోనే ఉంటాడు వాడు, మధ్యతరగతి కుటుంబీకునే ఉంటాడు వాడు. నా బామర్దిని చూసినా మా మామగారిని చూసినా నాకు ఎందుకు ఇష్టం అంటే, గర్వం అంటే దీనికే. మరి వాడెందుకు చేస్తారు బా ప్రమాణం? నాకు తెలియకడుగుతా, నేను చేయాలా చేస్తే? రైట్, నువ్వు ముచ్చటపడుతున్నావు, నేను మనస్ఫూర్తిగా చెప్తానా ప్రవీణ్. రోజు ఎందుకు ఎల్లరి? కాణిపాకం రమ్మంటే కాణిపాకం వస్తా. ఒకవేళ కాణిపాకం దూరం అవుతుందిలే అనుకుంటే, మన ఊరు కదా అనుకుంటే, ఏముందబ్బా, కాణిపాక విఘ్నేశ్వరుని యొక్క తల్లిదండ్రులు ఇన్ని ఉన్నారు, శివపార్వతులు. శివయ్య శివాలయంలో ఉన్నాడు, అమ్మ జగజ్జనని జగన్మాత అమ్మవారి చాల్లో ఉంది. నీకు నచ్చితే కాణిపాకం వస్తా, పర్వాలేదంటే శివాలయం వస్తా, లేదంటే అమ్మవారి చాలకు వస్తా. అమ్మవారి దగ్గరికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎస్ఎస్ మాల్కు సంబంధించి రూపాయి డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. మహర్షి స్కూల్కు సంబంధించి నాకు సంబంధమే లేదని ప్రమాణం చేయమంటే చేస్తా. ఇసుక అమ్మలేదని చేయమంటే చేస్తా. హత్య చేయలేదని చెప్పమంటే ప్రమాణం చేస్తా. నువ్వు కాగితం మీద రాసుకొని రా, ఏంటంటే రాసుకొని వచ్చావో 100 రాసుకురాను. దాంట్లో ఒక 96 నేను చేయకుండా ఉండి 4 ఏదైనా చేసినా అనుకో, రాజకీయ కోణంలో చేయదగ్గ పనులై నేను చేసి ఉంటే మీసం తిప్పి ఒప్పుకుంటా. మీసం తిప్పి కారణం చెప్పి, ఇది ప్రజలను మోసగిచ్చినది కాదు, ప్రజలకు మోసం చేసినది కాదు, చట్ట విరుద్ధమైనది కాదు. రాజకీయ కోణంలో ఎట్లాంటి ఈ ఊరికి కాంట్రాక్ట్ పనులు తెచ్చినా, నేను తెచ్చిన పని నేను చేసుకోవాలా. నేను చేయకుండా నువ్వు వచ్చి నన్ను పని అడిగితే నా పని నీకు ఇస్తే ప్రతిఫలం నాకు ఇస్తావా? ఇవ్వవా? టెండర్ మోసం చేయలే, నేను బెదిరించలే, మీ తిన్నా. నా పనిని మీకు ఇచ్చినప్పుడు నాకు 4% 3% ఇస్తే అది కూడా మీకు ధైర్యం లేదు చెప్పడానికి, నేను ఒప్పుకుంటా. ఇట్లా రాజకీయ కోణంలో చట్ట ప్రకారము మనకు చెందాల్సిన డబ్బులు, లేకుంటే ధర్మ ప్రకారం చెందాల్సిన డబ్బులు, రాజకీయ సాంప్రదాయ ప్రకారం చెందాల్సిన డబ్బులు ఎవరిని బాధించకుండా, కష్టపెట్టకుండా, మోసం చేయకుండా, ప్రభుత్వానికి మోసం చేయకుండా, చిన్న డబ్బులు ఏదైనా తీసుకుంటే నిజాయితీగా తీసుకుని అని చెప్తా. నీ ఇష్టం, ఏ పేపర్ రాసుకొని వచ్చావు రాసుకొని రా. ఏ దేవుని దగ్గర దమ్మంటే ఆ దేవుని దగ్గరకు వస్తా, ప్రమాణం చేస్తా. నేను ప్రమాణం చేసిన తర్వాత కూడా నీకు దేవుని మీద నమ్మకం లేదు, నువ్వు చేస్తావంటే, నాకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు ప్రమాణం చేస్తాను ఎప్పుడు? నాకు దేవుని మీద విశ్వాసం లేదన్నమాట మీ జీవితంలో అనలేరు. ఎందుకంటే మీరు నన్ను ఎగతాళి చేసినారు. నువ్వు అంటే శివపార్వతులు అంటావు, శివయ్యని అంటావని. అవును, నేను హిందూ మతంలో జన్మించిన నా విలవేల్పు ఈశ్వరుడు శివపార్వతులు, నేను వారిని కొలుస్తా, నేను ఆరాధిస్తా. సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాకు అమ్మవారి మీద, ఈశ్వరుని మీద. నేను వాళ్ళ మీద ప్రమాణం చేసి అబద్ధం గొంతు కోసినా చెప్పాను. బంగారంగా ప్రవీణ్, నువ్వు మళ్ళీ రేపో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పినావన్నా నాకు సంతోషమైంది. ఇదిగో శివాలయం వస్తా, రా నువ్వు. లేకుంటే శుక్రవారం మంచి రోజు అమ్మవారిశాలకు రా అంటే అమ్మవారిశాలకు వస్తా. లేదు సోమవారం ఈశ్వరుడు మంచి రోజు శివాలయం అంటే శివాలయం వస్తా. లేదు బేసవారం కాణిపాకం అంటే కాణిపాకం వస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి అవినీతికి సంబంధించి నువ్వు ఏమి చెబితే ఇవన్నీ నేను ప్రమాణం చేయమంటే చేస్తా.